96 వయసులో యుద్ధం ఎలా చేస్తారని 96 వల్ల ఎప్పుడు ఉన్నవాడు తప్పుడు బచ్చండా ఉన్నాడు. వాడు నూనె మాగానే మెరిసిపోతూ ఉంటాడు. ఊరగాయ రోజుల్లో చెప్పుకో, తొక్కుడు పచ్చడి వేరు, నూనె మాగాయ వేరు, మాగాయ వేరు, నూనె మాగాయ వేరు. అందుకని వాడు నూనె మాగానే మెరిసిపోతూ ఉంటాడు. వాడు ఇప్పుడు 96 వాళ్ళు లెక్క కాదు, ఎప్పటికీ 96 ఇంకా పొద్దున్న నడిచేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, ఉత్సాహంగా కార్యాలయానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు మన కాళ్ళ ముందు. మరి అప్పుడు ఉండరు ఇప్పుడు. అప్పుడు ధర్మరాజు వయసు అది, అర్జునుడి వయసు అంటే 2 ఏళ్ళు తక్కువ. అప్పుడు 96 అంటే మంచి యవనం అనమాట, ప్రౌఢ వయసు. యవనం కాకపోయినా ప్రౌఢ. మనకి ఇప్పుడు 40కి 50కి లెక్కేసుకోవాలి. అందుకే అప్పుడు మాటలు అవతారాన్ని కొట్టిపారేయకూడదు. ఇక్కడ మన అనుభవాలు కాదు. ఇది ఐతిహాసికులు ఇతిహాసం అని, ఇతిహాస చరిత్ర కాబట్టి అందులో ముందు చూసుకో, చారిత్రక పరిశోధన చేసుకో, అనేక విషయాలు తెలుస్తాయి. అంతేకాదు పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయం మతి మతికొని